హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి చిలకడ దుంపలతోటి మంచూరియా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. హెల్దీ స్నాక్స్ రెసిపీ అండి. లెస్ ఆయిల్ తోటి చక్కగా మెల్లమెల్లగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తూ ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను ఒక 5 వరకు కూడా చిలకడ దుంపలను తీసుకున్నానండి, స్వీట్ పొటాటోని. ఇలాగ తీసుకొని వీటిని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ పీల్ ఆఫ్ చేసుకొని అలాగే వీటిని సర్కిల్గా కట్ చేసుకున్నానండి, వీటన్నిటిని కూడా. ఇక ఇప్పుడు ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిలకడ దుంపల ముక్కలు వేసుకుందామండి. వేసుకుని ఒకసారి కలిపేసుకుని వీటిని మనం బాయిల్ అవ్వనిద్దాము, ఉడికించుకుందామండి కొంచెంసేపు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా ముక్కలు కుక్ అయిపోయాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకొని ఈ వాటర్ నుంచి ముక్కలను మనం బయటికి తీసుకుందామండి. ఇలాగ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. సింపుల్ అండ్ క్విక్ స్నాక్స్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఇలాగ మనం వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని నేను వీటిని ఇలాగ మ్యాష్ చేస్తున్నానండి. మనం వీటిని బాయిల్ చేసుకున్నాం కదా, అందుకోసం అనేసి వితిన్ 2 మినిట్స్లో మనం ఇలాగ మ్యాష్ చేసుకోవచ్చు. ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వరకు కూడా కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను. వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందామండి. ఇక్కడ నాకు కరెక్ట్గా 3 స్పూన్స్ సరిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా ఇది మొత్తం కూడా మంచిగా కలిసిపోయిందండి. ఇక ఇలాగా కలిపేసుకొని చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా ఉందండి. ఇక ఇలాంటి టైంలో కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి, మంచూరియా బాల్స్ లాగా. చిలకడ దుంపలు చాలామంది పిల్లలు కూడా తిన్నారు కదండి, అలాంటి వారి కోసం చక్కగా ఇలాగ చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి. మనకు చిలకడ దుంపలు మన హెల్త్కి చాలా మంచిది కదండి. మనం ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి. కొత్తగా ఇలాగా చిలకడ దుంపలతోటి మంచూరియా రెడీ చేసి పెట్టారంటే అందరూ కూడా ఇష్టంగా తింటారండి. ఇక ఇలాగ మనం బాల్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మనం వాటర్లోనే కుక్ చేసుకుందామండి. మనం వేయంగానే ఈ బాల్స్ అన్నీ కూడా అడుగు వెళ్ళిపోయాయి కదా అడుగు భాగానికి. సో ఎప్పుడైతే ఇవి వన్స్ బాయిల్ అయిపోయాయో చక్కగా పైకి తేలుతూ వస్తున్నాయి. ఇక ఇలాంటి టైంలో వీటిని మనం బయటికి తీసుకుందామండి. ఇక వీటన్నిటిని కూడా ఇలాగ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. చక్కగా కుక్ అయిపోయాయండి ఇవి వాటర్లో. మనం హెల్తీగా స్నాక్స్ చేసుకుంటున్నాం కాబట్టి వీటిని ఆయిల్లో కాకుండా ఇలాగ మనం వాటర్లో వీటిని ఉడికించుకుందామండి. ఇలాగ చక్కగా ఉడికిపోయాయి వాటర్లో. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇక ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత బాగా సన్నగా తరిగేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుందామండి. ఇలాగ వెల్లుల్లి కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందామండి. ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుందామండి. కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలాగ ఫ్రై అవుతుండగా మనం గ్రీన్ చిల్లీని వేసుకుందామండి. బాగా సన్నగా తరిగేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకుందాము. వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం సాల్ట్ను కూడా వేస్తున్నాను. కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలాగ ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి. ఇలాగ సోయా సాస్ కూడా వేసుకొని అలాగే దీంతో పాటు కచప్ని వేసుకుందామండి. టొమాటో కచప్ను కూడా వేసుకుందాము. వేసుకొని రెండింటిని కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి. ఇలాగ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని వాటర్లో కొంచెం సేపు కుక్ చేసుకుందామండి. ఇలాగ కలిపేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చిలకడ దుంప మంచూరియా బాల్స్ వేసుకుందామండి. వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా
ఇలాగ ఈ గ్రేవీ మొత్తం కూడా చక్కగా ఈ మంచూరియా బాల్స్కి పట్టేలాగా కలిపేసుకుందామండి. ఇలాగ కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేద్దామండి. కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపేసి ఇక స్టవ్ ఆపేసుకుందామండి. ఇక అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే అలా తక్కువ ఆయిల్ తోటి మనం ఇలాగ మంచూరియాని రెడీ చేసుకున్నాము. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే. ఇలాగ చేసి పెట్టండి. చిలకడ దుంపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగ చేశారంటే ఇష్టంతో తింటారండి. చక్కగా మనకు హెల్దీ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.